హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే మష్రూమ్ పచ్చి బఠానీ కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా స్పెషల్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ఎలాగైతే చేసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపులు వేసుకుంటాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని వీటన్నిటిని వేగించుకోవాలి. అలాగే ఇవి త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ కలుపుతూ వేగించుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత కాసేపు అయితే అంతా కలుపుకొని శుభ్రంగా వేయించుకోవాలి. ఆ తరువాత దీంట్లో నీట్గా కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ అయితే వేసుకోండి. ఈ మష్రూమ్స్ మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. వీటికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఇది ఉడుకుతున్నప్పుడు మనకి పైన వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు మనం వేగించుకోవాలండి. అలాగే ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఇప్పుడు మనకి సీజన్ కదా, మార్కెట్లో ఎక్కువగా వస్తుంది ఈ పచ్చి బఠానీ. ఫ్రెష్గా తెచ్చుకొని ఒలుచుకొని వండుకోవడం వలన మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఫ్రోజన్ బఠానీ కంటే ఈ బఠానీ తీసుకోవడం వలన మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదంతా మిక్స్ చేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ బఠానీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది బాగా వేగిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా అంతా నీట్గా కలుపుకొని వేగించుకోవాలండి. ఇది మనం ముందుగా ఆనియన్స్ కానీ, జీడిపప్పు కానీ, కొత్తిమీర, పుదీనా ఇవి వేగించుకోలేదండి, పచ్చివే వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కాసేపు అయితే వేగించుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేగించుకుందాం. ఆ తరువాత మనం దీంట్లో కారం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. నేను వేసే కారం అనేది మసాలా కారం అండి. అలాగే దీంట్లో కసూరి మేతి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. వీటిని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పటికీ మనకి వాటర్ అంతా దగ్గరికి అయిపోతుంది. మనం వేసిన మసాలా కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను పైన చూపించిన విధంగా కర్రీ అయితే రెడీ అవుతుందండి. దీన్ని కాసేపు ఉడికించుకొని పైన కొత్తిమీర వేసుకుంటే మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. దీనిలో ఆయిల్ అనేది బయటకు వస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేనైతే ఆయిల్ తక్కువగా వేసాను కాబట్టి ఆయిల్ అంతగా కనిపించదు. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వంటల వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు నా ఛానల్ అయితే ఫాలో అయిపోయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.